నేను మీ సాత్విక. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? మీకు నా వీడియోస్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాళ చలి చాలా ఎక్కువగా ఉంది, అందుకే సిద్ధుని చాక్లెట్ లాగా ర్యాప్ చేసేసాం. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వీఆర్ ఎట్ టొరంటో. ఇక్కడ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. Many activities with lots of fun. చూస్తున్నారు కదా, వీఆర్ ఎట్ టొరంటో సైన్. ఇక్కడ చాలా మంది ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. నాకు ఐస్ స్కేటింగ్ చాలా ఇష్టం, బట్ రాదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ ఇట్ బై నెక్స్ట్ వింటర్. ఇవాళ మీకు నేను టొరంటోలో ఏమేమి యాక్టివిటీస్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఇస్ సిఎన్ టవర్, ఈటన్ సెంటర్ and visiting my best friend Hansit house. My day 2 అయితే ఆ yummy breakfast waffle, cornflakes with nuts and apple juice తో స్టార్ట్ అయింది. నేను బయటికి వెళ్ళిన వెంటనే మాకు ఒక గ్రూప్ ఆఫ్ పిజన్స్ కనిపించాయి. అవి చూసి నేను సిద్ధు అయితే చాలా ఎక్సైటెడ్ అయిపోయాము. And here is the CN Tower. మేము డౌన్ టౌన్ లో ఉన్నందుకు మాకు CN Tower వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఆహా. సో 10 to 15 minutes లో రీచ్ అయిపోయాము. మేము లోపలికి ఎంటర్ అయిన వెంటనే there was a big line at the ticket counter. మాకు నియర్ బై 10 to 15 minutes పట్టింది. ఫైనలీ నేను నాన్న టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మెయిన్ అబ్జర్వేషన్ అండ్ ద లోవర్ అబ్జర్వేషన్ లెవెల్ ఫర్ పీక్ వ్యూ ఆఫ్ 114 stories హైట్. ఇంకా మనం CN Tower గ్లాస్ ఫ్లోర్ మీద కూడా నడవచ్చు. మధ్యలో మనకి ఇమర్సివ్ ఇంటరాక్టివ్ ఆర్ట్ షోకేస్ కూడా ఉంటాయి. వావ్. అవి చాలా రియలిస్టిక్ గా అనిపించాయి, విచ్ వాస్ సో బ్యూటిఫుల్. మేము టికెట్ తీసుకుని టాప్ అండ్ టైమ్డ్ జర్నల్ అంటే 33 stories ఇంకా పైకన్నమాట. అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ లోనే హైయెస్ట్ అబ్జర్వేషన్ ప్లాట్ఫామ్. ఇంకా మీకు CN Tower ఎడ్జ్ వర్క్ తెలుసా? అంటే చేతులు పట్టుకోకుండా సెక్యూర్ డ్రాప్స్ తో CN Tower చుట్టంతా తిరగొచ్చు. దట్ వాజ్ సో స్కేరీ. అదొక అడ్వెంచరస్ యాక్టివిటీ. మేమైతే అది అస్సలు చేయలేదు. ఇంకా ఒకటి ఉంది, అది మేము చేయాలి అనుకున్నాం, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అది కుదరలేదు. టాప్ లో ఒక రెస్టారెంట్ 360 degrees లో తిరుగుతూ ఉంటది. అలాంటి రెస్టారెంట్ లో డిన్నర్ అంటే ఎంత యూనిక్ గా ఉంటుంది కదా. బట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ నెక్స్ట్ టైం. 3, 2, 1. And finally we are at the top of the CN Tower. అసలు ఇక్కడ నుంచి కిందికి చూస్తుంటే సీన్ వేరే రేంజ్ లో ఉంది. మనకి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు సిటీ ఎలాగైతే కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది.
ఫ్రీ స్పేస్ ఉంది కదా అని సిద్ధుని స్టాలర్లోంచి దింపాం. అంతే, దింపిన వెంటనే వాడు నెక్స్ట్ సెకండ్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేసేసాడు. 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా ఫుల్ సర్కిల్ ఒక రౌండ్ వేసి వచ్చేసాడు. ఇక Oh my God. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క ఫోటో దిగుదామన్న అస్సలు ఛాన్సే ఇవ్వలేదు. Aha. హలో, now we are at CN Tower. వాడి వెనకాల తిరిగి తిరిగి నేనైతే ఫుల్గా అలసిపోయాను. ఆకలేస్తుందని అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాము. మేమైతే యమ్మీ స్నాక్స్ తీసుకుందామని అమ్మని సిద్ధుని అక్కడ కూర్చోబెట్టాము. And we had yummy fries and veggie nuggets. నేను చెప్పాను కదా మేము ఇంకా పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకుందామని. సో నెక్స్ట్ 33 స్టోర్స్ ఇంకా పైకి వెళ్తున్నాం. ఇది హైయెస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ కాబట్టి ఇక్కడ విడ్త్ అనేది తగ్గిపోయింది. స్మాల్ సర్కిల్ అన్నమాట. సిద్ధు ఇక్కడ కూడా ఉరుకుతూనే ఉన్నారు. అప్పటికే మేము ఎంతలే 2 hours అయిపోయింది. ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము. బికాస్ సిద్ధు వాజ్ సో టైర్డ్. బట్ లోవర్ ఫ్లోర్లో ఇంకో యాక్టివిటీ ఉంది. That is glass floor walk and immersive art gallery, which was so beautiful. Below you as well. Now once you reach the ground floor, you'll be entering to the gift shop, the cafe, kids zone, and if anyone is willing to pick up their photos they took earlier, those should be available by the photo center near the exit ramp to the right. If anyone has any further questions, please feel free to let me know. Otherwise, enjoy the view. అసలు అన్ని లైటెడ్ బిల్డింగ్స్ మధ్యలో CN Tower లైటింగ్ అయితే వేరే లెవెల్ అన్నమాట. మేము కిందికి వచ్చే వరకు టెంపరేచర్ కొంచెం బెటర్గా ఉంది. అందుకోసమే మేము బయట కొంచెం టైం పాస్ చేసాం. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality. So this was my first activity. My next activity is Eaton Center. కెమెరా చూసిన వెంటనే నేను ఎలాగైతే హాయ్ చెప్పానో సిద్ధు కూడా అదే ఫాలో అవుతున్నారు. అసలు ఈ మాల్ ఎంత పెద్దగా ఉంది అంటే మేము నడుస్తూనే ఉన్నాం కానీ మాలే ఎండ్ అవ్వట్లేదు.
మేము ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే నేను సీక్రెట్ డీకోడ్ చేస్తే అమ్మ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అంది కదా. సో అమ్మ గిఫ్ట్ అయితే తీసుకుంది. అదేంటి అనేది నేను మీకు మాంట్రియల్ వెళ్ళాక చెప్తా. నడిచి కాళ్ళు వస్తున్నాయని అక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉందని దాని దగ్గర వెళ్ళి కూర్చున్నాం. సిద్ధు అయితే ఫౌంటైన్ భలే ఎంజాయ్ చేశారు. I'm here. My last activity is to meet my best friend who is Hansit. Wow! Who was my classmate in Montreal. హన్సిదే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. We had lot of fun there. We saw a movie and we danced to the song. మాంట్రియల్ ఉన్నప్పుడు ఆంటీ నాకు కప్ కేక్స్ చేసి ఇచ్చేది. అది గుర్తుంచుకొని మరి నాకు చాక్లెట్ కప్ కేక్స్ చేసి ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అట్నుంచి ఇటే ఊరికే బదులు ఒక్క దగ్గర నుంచి డాన్స్ చేయొచ్చు కదా. సిద్ధు కూడా అక్కడ ప్లే ఏరియాలో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మేము యమ్మీ డిన్నర్ చేసేసి హోటల్కి రిటర్న్ అయిపోయాం. ఇప్పటితో అయిపోలేదు, మేము ఇంకా కొన్ని డేస్ ఇక్కడ ఉండబోతున్నాం విత్ మెనీ మోర్ యాక్టివిటీస్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. Bye bye. See me in the next video.